సో హాయ్ హలో వెల్కమ్ టు డీజేపీ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆపర్ ఐడికి సింపుల్గా మీ మొబైల్లోనే ఇంట్లోనే కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలనేది మన టాపిక్ అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఎందుకంటే మన ఛానల్ కంటెంట్ వచ్చేసి సింపుల్గా మొబైల్లోనే ఇంట్లోనే కూర్చొని ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై ఎలా చేసుకోవాలనేది మన ఛానల్ యొక్క కంటెంట్ అనమాట. అంటే అది జాబ్ నోటిఫికేషన్ అయినా సరే, లేకపోతే ఇలాంటి గవర్నమెంట్ ఆపర్ ఐడి ఇలాంటి గవర్నమెంట్ వెబ్సైట్కి సంబంధించిన అప్లికేషన్ అయినా సరే, సింపుల్గా ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్లోనే సింపుల్గా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అప్లై ఎలా చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్ యొక్క కంటెంట్ అనమాట. నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లే స్టోర్లో సర్చ్ బార్లోకి వెళ్ళి డీజీ లాకర్ అనేది సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే ఒక డీజీ లాకర్ అని ఒక యాప్ అయితే వస్తుంది. ఆ యాప్ని ఏం చేయాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే ఈ డీజీ లాకర్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ అన్న ఆప్షన్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, డీజీ లాకర్ లోడింగ్ అవుతుంది. నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు అనేది ఇలా వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ యాప్ని యూజ్ చేస్తున్నట్టయితే మీ ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఎవరైనా సరే ఈ యాప్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఈ యాప్ ఓపెన్ అవ్వగానే చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ ప్రిఫర్డ్ అయిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ యాప్ ఏ లాంగ్వేజ్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా హిందీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే హిందీ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే తెలుగు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే వేరే లాంగ్వేజ్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు మీ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అని కింద వస్తుందిగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. 2 times పక్కకు స్వైప్ చేసి ఇలా అనేది అయితే వస్తుంది, కింద లెట్స్ గో అని వస్తుంది. సో లెట్స్ గో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ గో అని క్లిక్ చేయగానే ఈ డీజీ లాకర్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. హోమ్ పేజ్ ఇలా రాగానే కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుందిగా, ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే పర్మిషన్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఈ పర్మిషన్ ఇచ్చేసాక మీ మొబైల్లో ఏవైతే సిమ్ కార్డ్స్ ఉన్నాయో అవైతే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నా మొబైల్లో ఒకే సిమ్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఒకే సిమ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే డ్యూయల్ సిమ్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి 2 సిమ్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైతే మీ సిమ్ కార్డు ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న సిమ్ కార్డ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు సిమ్ 1 అయితే ఆధార్ కార్డ్తో లింక్ అయింది, సిమ్ 2 అనేది ఆధార్ కార్డ్తో లింక్ అయ్యలేదు. సో సిమ్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అని అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎలో చేసేయండి. ఆ ఓటీపీ వెరిఫికేషన్ అంటే అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు ఆధార్ కార్డ్ అనేది వెరిఫై అవ్వదు. సో నేను ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద వెరిఫై అని ఒక ఆప్షన్ ఉందిగా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఆ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అవ్వగానే మీకు అనేది అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయాక ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ గానే వస్తుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే కింద సర్చ్ అని ఉందిగా, ఆ సర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సర్చ్ బార్లో ఆపర్ ఐడి అని అయితే సర్చ్ చేయండి. ఆపర్ ఐడి అని సర్చ్ చేయండి. ఇక్కడ ఆపర్ ఐడి ఢిల్లీ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఆపర్ ఐడికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డు మీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ గాన అలాగే జెండర్ గానే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ వాల్యూ ఉందిగా, ఐడెంటిటీ వాల్యూని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐడెంటిటీ వాల్యూ సెలెక్ట్ చేసుకునే ముందు ఐడెంటిటీ టైప్ అని ఉందిగా, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏమని సెలెక్ట్ చేసుకోవాలంటే రూల్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రూల్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడెంటిటీ వాల్యూలోకి వెళ్ళి ఈ ఐడెంటిటీ వాల్యూలో మీది ఏదైతే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన రూల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నాకు వచ్చేసి
నా యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రూల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఐడెంటిటీ వాల్యూ ఇచ్చేసాక కింద అడ్మిషన్ ఇయర్ ఉందిగా, ఈ అడ్మిషన్ ఇయర్లో పైన ఐడెంటిటీ వాల్యూలో ఏ ఎడ్యుకేషన్కి సంబంధించిన రూల్ నెంబర్ ఇచ్చారో అదే ఎడ్యుకేషన్కి సంబంధించిన అడ్మిషన్ ఇయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను ఆ పైన రూల్ నెంబర్ సపోజ్ ఇక్కడ ఐడెంటిటీ వాల్యూలో నా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రూల్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అడ్మిషన్ ఇయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆఫర్ ఐడి ఉంది. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేనైతే ఇక్కడ నా కొంచెం ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 2024 వచ్చేసి నా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అడ్మిషన్ ఇయర్ అనుకుందాం. సో 2024 అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2024ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అట్ అని ఉందిగా, అక్కడ మీరు ఏం చేయాలంటే మీ కాలేజ్ నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. అక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఆప్షన్లో ఉంటుంది, కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, కొన్ని కాలేజ్ నేమ్స్ వస్తారు. మీ కాలేజ్ నేమ్ ఉందో చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మా కాలేజ్ పేరు వచ్చేసి SRN BGNR. సో నేను మా కాలేజ్ నేమ్ని సెర్చ్ చేసి మా కాలేజ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సెంట్ అని కింద ఒక చెక్ బాక్స్ ఉందిగా, ఆ చెక్ బాక్స్ని అయితే టిక్ చేసుకుంటాను. ఆ చెక్ బాక్స్ని టిక్ చేసుకోగానే ఆ గెట్ డాక్యుమెంట్ ఉందిగా, గెట్ డాక్యుమెంట్ని క్లిక్ చేయగానే నా ఆఫర్ ఐడి అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ ఆఫర్ ఐడి ఎలా చూసుకోవాలో ఒకసారి చెప్తాను. నాకు ఆల్రెడీ ఆఫర్ ఐడి ఉంది కాబట్టి నేనైతే గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయట్లే. ఒకవేళ మీరు గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయగానే మీ ఆఫర్ ఐడి అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఒకవేళ ఎవరికైనా సరే అలా డిస్ప్లే అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే కింద సెర్చ్ పక్కన కింద హోమ్ సెర్చ్ ఇష్యూడ్ అని ఉందిగా, అందులో మీరు ఇష్యూడ్ అన్న ఆప్షన్లో అయితే వెళ్ళిపోండి. ఇష్యూడ్ అన్న ఆప్షన్లో వెళ్ళగానే నాకైతే ఇష్యూ అయిన డాక్యుమెంట్స్ 2 ఉన్నాయి. సో ఆ 2 డాక్యుమెంట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ ఇష్యూడ్ డాక్యుమెంట్స్లో మీకు చూపిస్తుంది. దాంట్లో మీరు ఏం చేయాలంటే ఆఫర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆఫర్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోగానే నాకు సంబంధించిన ఆఫర్ ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ అలాగే సింపుల్గా ఇలాగే మీ మొబైల్లో కానీ మీకు సంబంధించిన ఆఫర్ ఐడి కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కానీ చెప్పండి సింపుల్గా మీ మొబైల్లోనే ఆఫర్ ఐడికి ఇలా అప్లై చేసుకోవచ్చు అని.